ఇంటి రుచుల నుంచి స్వాగతం అంటే నేను మీ వేదాన్ని. నేను ఈరోజు చూపించబోతున్న రెసిపీ చికెన్. ఈ చికెన్కి సంబంధించిన పదార్థాలు చూసుకుందాం. నేను 1 కేజీ చికెన్లోకి 1/2 కప్ అండి, ఎక్కువ తీసుకోవడం లేదు. హాఫ్ అంతా కొబ్బరి ముక్కలు ఇలాగ నేను చిన్నగా తరిగి పెట్టుకోనండి. అలాగే 3 టమాటాలు, ఒక పాయంత తెల్లవాయి, కొద్దిగా అల్లము, కొద్దిగా కొత్తిమీర తరుగు, 1 కప్పు, కొద్దిగా కాదు 1 కప్పు అన్నీ నేను బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి తెల్లవాయల్ని, కొత్తిమీరని, అల్లంను మొదట గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇలాగ నేను చూపిస్తున్నటువంటి మెత్తగా పేస్ట్ చేసుకునండి. ఇలా పేస్ట్ చేసుకున్న దాంట్లో మనము కడిగి పెట్టుకున్నటువంటి 1 కప్ కొబ్బరి ముక్కలను, అలాగే టమాటా ముక్కలను మిక్సీలో గ్రైండ్ చేసుకుందామండి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 1 కప్ ఆయిల్, 1/2 కప్ ఉల్లి తరుగు, నేను 1 పాయ అండి, ఎక్కువ లేదు, 1 గడ్డంతా వేస్తున్నాను. ఇలా బాగా రోస్ట్ చేసుకోనండి. నేను ముందుగా ఒక బౌల్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ని, మీకు బోన్లెస్ చికెన్ని చూపిస్తున్నాను. ఇలాగ డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చికెన్ మనం వేసుకుందామండి. చికెన్ యాడ్ చేసుకుందాం, చాలా బాగుంటుందండి. ఒకసారి నా పద్ధతిలో ట్రై చేసి చూడండి. ఇలాగ నేను ఆయిల్లోనే ఫస్ట్ ఉడికిస్తున్నానండి, నేను వాటర్ వేయడం లేదు. ఆయిల్లోనే ఉడికిపోతుంది చికెను. కారం పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, ఉప్పు, పసుపు ఇవన్నీ తగినంత వేసి బాగా ఫస్ట్ ముక్క ఉడికేంత బాగా ఉడకబెడుతున్నానండి. ఇలాగా నాకు ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు మనకు మసాలా ఒక్కటి వేగిపోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలాని బాగా ఇలా మిక్స్ చేసుకొని, మీకు గ్రేవీ కావాలంటే గ్రేవీ, నాకు ఇలా తిక్కుగా ఉంటేనే ఇష్టం అండి. చికెను బాగుంటుంది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ. నాకు కొద్దిగా పులుపు సరిపోలేదు, ఎందుకని పెరుగు వేస్తున్నాను. ఉప్పు మళ్ళీ చూసుకుంటున్నాను. 1 గ్లాసే వాటర్ వేస్తున్నాను, ఎక్కువ వేయడం లేదండి. టేస్టీ చికెన్ కర్రీ రెడీ. దీని కాంబినేషన్ చపాతీ చాలా బాగుంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.